హలో ఎవ్రీవన్. ఈరోజు 19th జూలై షిఫ్ట్ 1 ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. డివిజిబుల్ బై 18 అంటే 9 డివిజిబుల్ అవ్వాలి కదా. 7 8 2 3 3 2 6 8 6 7 x 9 తీసేయండి. 7 plus 2 2 7 6 3 6 3 8 plus 8 16 16 ఇంకా ఎంత యాడ్ చేస్తే 9 మల్టిపుల్ వస్తుంది. 2 యాడ్ చేస్తే 9 మల్టిపుల్ అవుతుంది 18. నెక్స్ట్ n plus 18 persons working for 7 hours a day can complete 48% of work in 20 days. n plus 12% can complete the remaining work in 30 days. Each of them works for 6.5 hours a day. Determine the value of n. వీళ్ళు 48% ని 20 days లో కంప్లీట్ చేస్తే మరి 100% ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 20 into 100/48 కదా. సేమ్ ఇంకా రిమైనింగ్ అంటే 52%. వీళ్ళు 52% ని 30 days లో కంప్లీట్ చేస్తే 100% ని 30 into 100/52. సో ఇది 100% వరకే, ఇది 100% వరకే కదా. రెండింటిని ఈక్వేట్ చేద్దామా? n plus 18 into 7.5 hours a day. So 20 into 7.5 into 100/48 is equal to n plus 12 into వీళ్ళేమో 6.5 hours a day. 30 into 6.5 into 100/52. So 4 ones, 4 threes, 4 12s, 100 cancels, 0 0 cancel, డెసిమల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 75 into 2 అంటే 150, 3 ones 350s, 5 25s, 5 13s. సో 13 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగిలింది? n plus 18 into 25 is equal to 12 into n plus 12 మిగిలింది. 25 n plus 25 times 250, 25 8 200, 450. 12 n plus 144. So 12 n ఇటు వచ్చేస్తే 25 minus 12 n 13 n is equal to ఏం నెగిటివ్ లో వస్తుంది? ఎక్కడ తప్పు చేశామా? క్యాన్సిలేషన్ చూడండి అమ్మ ఒకసారి. సో 20 into 100 into 7.5 75 into 2 150 వేసాం. 1500 కదా. ఇది వచ్చేసి బై 48. ఇదేమో 30 into 6.5 into 100/52. చూడండి జాగ్రత్తగా. 100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 ones 2 24s, 4 6 4 13s, 13 ones 13 5s, 5 ones 5 15s, 3 ones 3 5s.
కరెక్ట్ చేసాం ఈసారైనా. ఎక్కడో తప్పు చేస్తున్నామమ్మా. చేస్తుంది కరెక్టే. 20 into 75/10 అని రాస్తున్నాను. 100/48. దీన్ని 30 into 65/10 రాస్తున్నాం. into 100/52. 10 10 క్యాన్సిలా, 100 100 క్యాన్సిలా. ఇదేమో 5 15s, ఇదేమో 5 13s. 13 1s, 13 4s, 4 1s, 4 12s. 0 0 cancel. 3 1s, 3 5s, 2 1s, 2 6. అంటే 5n plus 90 is equal to 6n plus 72. n is equal to 90 minus 72, which is 18. Calculation కి టెంప్ట్ అయిపోయి, కట్టింగ్స్ కి టెంప్ట్ అయిపోయి ఎక్కువ ఆవేశపడకండి నాకు లాగా. ఓకేనా? ప్రశాంతంగా చేసుకోండి, ఆన్సర్ వస్తుంది. 3 సార్లు చేసి ఆవేశపడి. ఓకే, కూల్ గా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, Mohit can complete 2/3 of a work in 24 days. How many days can 1/9 of the work can be completed by him? 2/3 of work 24 days ఎంత, 1/9 ఎన్ని డేస్ అంటున్నారు? 3 1s, వర్క్ కింద వస్తుంది కదా, అప్పుడు ఇది 3/2 అవుతుంది, ఇది 9 into x అవుతుంది. 3 1s 3 3s, 3 1s 3 8s, 2 1s 2 4s. x is equal to 4. Next, so x power 6 minus 1/x power 6. దీన్ని x square whole cube minus 1/x square whole cube, a cube minus b cube. అంటే x square minus 1/x square into x square plus 1/x square plus 1. అవునా? సో ఇక్కడ x square plus 1/x square plus 1 కి +1 -1 యాడ్ చేసాం అనుకోండి. ఇంతవరకు x plus 1/x whole square, x plus 1/x whole square అంట 4 2s 8. 8 minus 1 అంటే 7. ఓకే, అంటే మనకి 7 మల్టిపుల్ కావాలి. 140 ఓకే కాదు, 7 2s 14 కాదు, 7 2s 7 1 7 58 కాదు. ఓకే, 140. లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంటే x square minus 1/x square కూడా మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు? x plus 1/x into x minus 1/x రాసుకోవచ్చు కదా. ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే x plus 1/x ఎంత, 2√2. ఇదంతా 7, అంటే ఇది 14√2 మల్టిపుల్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు 14 మల్టిపుల్ అని చూసుకోవచ్చు. నెక్స్ట్, అంటే ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ 14 is also multiple of 7. ఈవెన్ దో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటే x minus 1/x కూడా కనుక్కోవచ్చు మనం. ఏంటి, ఎలా కనుక్కుంటాము? a minus b whole square ఫార్ములా, a plus b whole square minus
4ab వస్తుంది. నెక్స్ట్ sin x minus cos x by sin x plus cos x 2/5 అంట. ఓకే, సో 1 plus cot square by 1 minus cot square అడుగుతున్నారు. రెండింటిని sin x తో డివైడ్ చేయండి, న్యూమరేటర్ ని డినామినేటర్ ని. ఇప్పుడు ఏమవుతుంది, 1 minus cot x by 1 plus cot x is equal to 2/5 అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ 1 plus cot square x 1 plus cot square x ని సరే cot x ఎంత కనుక్కుందామా? 5 2 5 minus 2 3. నెక్స్ట్ 5 cot x 2 cot x 7 cot x. అప్పుడు cot x is equal to 3/7 అంటే 1 plus 9/49/1 minus 9/49. 49 plus 9 58/40. 58/40 అంటే 2 29s 2 10s 2 20s. సో 21s 20 1 పాయింట్ తో ఉండాలి, 1 పాయింట్ తో ఒకటి ఉంది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ పై చార్ట్ ఇచ్చారు. Total fruit sold by fruit seller in 1 month was 50,000 kg. Find the approximate difference of the quantity of pomegranate and that of berries. Pomegranate ఇది and berries వచ్చి ఇది. ఏం అడిగారు, టోటల్ డిఫరెన్స్ అడిగారు. 31.07 8.11 6 9 20 22.96 into 50,000 into 5 చేయండి. 5 6 30 5 9 45 48 5 plus 10 14 5 plus 10 11 11480 ఉండాలి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది 432 స్క్వేర్ 247 స్క్వేర్ 432 247 అంటే a square plus b square minus ab by 432 cube 247 cube a cube plus b cube. అప్పుడు ఏమవుతుంది, a plus b అవుతుంది ఆన్సర్. అంటే 432 247 976 679. కానీ ఇక్కడ కింద వస్తుంది మనకి a plus b, సో 1/679 అవుతుంది థర్డ్ ఆప్షన్. నార్మల్ సింప్లిఫికేషన్ కదా, సో LCM would be 6 9a plus 3b minus 2a plus 6b plus 12b. 9a minus 2a 7a 12 plus 6 18 plus 3 21 21b by 6. చాన్ కామన్ తీస్తే a plus 3b by 6 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఓకే, అబ్బాయి హిందీలో ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. మనం ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. बागे के प्रश्न हल करते समय सुहास ने गलती से बाज के रूप में एक संख्या ले ली जो मूल बाज से 10% कम ली, और उसने गलती से बाजक के रूप में एक संख्या भी ले ली जो मूल बाजक से 20% कम थी. यदि बाग के मूल प्रश्न का सही भागफल 24 था और शेषफल 0 था, तो यह मानते हुए कि उसकी गणना में कोई त्रुटि नहीं है, सुहास ने कितने भागफल प्राप्त किया. డివిజన్ కి సంబంధించి ఇచ్చారమ్మా. ఏంటి అంటే సుహాస్ బై మిస్టేక్ డివిడెంట్ ని 10% తక్కువ తీసుకున్నాడంట, డివిడెంట్ ని. అండ్ అతనే అలాగే డివైజర్ ని కూడా 20% తక్కువ తీసుకున్నాడంట. ఓకే, అయితే ఒరిజినల్ కోషంట్ ఏమో 24 అంట. ఇప్పుడు ఆ 24 అంటే తను ఇలా తీసుకున్నప్పుడు కోషంట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. సో నెంబర్స్ అజ్యూమ్ చేసుకుందామా. 24 అంటే
48 అనుకుందామా, లేకపోతే 240 అనుకుందాం, సింపుల్ గా 240 అనుకుందాం, ఇక్కడ 10 అనుకుందాము. ఓకే, ఇది 10% లెస్ అంట, అంటే 240 - 20, 220 - 4 216 అవుతుంది. ఇదేమో 20% లెస్ అంట, అంటే 8 కదా, 8 8 2 16 56 8 7 56. కానీ అదే ఇలా తక్కువగా అనుకొని తీసుకున్నప్పుడు క్వశ్చన్ ఎంత వచ్చిన అడిగారు, అదే 27. నెక్స్ట్, one day with the speed v is equal to distance x time t. Next day covers 2.5x. Speed is equal to 2.5x by 0.75t. అంటే 25/10 క్లారిటీ కోసం రాస్తున్నా 100. x/t అంటే va, 10 క్యాన్సిల్, 25 1s 25 3s, 10/3 వస్తుంది, 10/3 v. నెక్స్ట్, 1170 meters race, Raman reaches final point in 65 seconds. 1170. సో రామన్ 65 seconds లో వచ్చేసాడు. రామన్. మోహన్ రీచెస్ ఫైనల్ పాయింట్ ఇన్ 90 seconds. అంటే మోహన్ 90 seconds అంటే ఇంకొంచెం 25 seconds ఎక్స్ట్రా తీసుకున్నాడు. సో రామన్ బీట్ మోహన్ బై హౌ మచ్ డిస్టెన్స్? అంటే 65 seconds అప్పుడు మోహన్ ఎక్కడున్నాడు తెలిసి సరిపోయింది కదా. మోహన్ స్పీడ్ ఎంత? 1170/90, 9 1s 9 13s. అప్పుడు 65 seconds అప్పుడు అంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 13 5 65, 13 6, 65 + 13 అంటే 78, 78 + 6 అంటే 84, 845. సో బీట్స్ అన్నాడు కదా, 770 - 845, 5 6 - 4 2, and just a minute, 65 into 13, 5 3 15, 3 6 18 19, 65 845 కదా. సారీ 1170, 770 కాదు, 1770 కాదు, 1170. చూసేసుకొని జాగ్రత్తగా 325 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, it takes A and B 3 hours 6 hours. A 3 hours, B 6 hours, 6 2 1. Work alternate hours, how long will it take to accomplish the work? కలిసి చేస్తే 6/3 2, alternate చేస్తే into 2 4 hours. Next, two chords of a circle meet outside the circle. Okay, P, AB, CD. Now, AP 200, AB 120. AB 120 ఇది 80 అవుతుంది. CP 160. మనకేం కావాలి? CD కావాలి. PDని X అనుకుంటే PD 160 - X అవుతుంది. కానీ మనం PDని మిస్ చేస్తాం కదా, సో దాన్ని X అనుకొని వచ్చిందని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? PB into AP, 80 into 120 is equal to X into PC, 81s 82s. ఫుల్ వస్తుంది కదా, 200 వస్తుంది. సో 2 1s 2 40s, సారీ 2 100s.
ఓకే, సో 160 మైనస్ 100 అంటే 60. ఫార్ములా ఏంటి? ఇది ఇంటూ ఇది మొత్తం రాస్తాము. సో ఇది ఇంటూ ఇది మొత్తం రాస్తాం. సర్కిల్ బయట ఏది ఉందో దాని ఇంటూ మొత్తం రాస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్. Two circles same radius 6 centimeters intersect each other P and Q. PQ 10 centimeters distance between the centers of the two circles. Two circles intersect at P and Q. Okay. ఇది P, ఇది Q. Centers. ఓకే, PQ 10 అంట. ఇలా చేస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. సో దీని రేడియస్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 36, 25, 11. ఇది √11 అవుతుంది. ఇది కూడా 6 కదా, ఇది కూడా √11 అవుతుంది. మొత్తం ఎంత? √11, √11, 2√11. పైథాగరస్ థీరం యూజ్ చేశారు. నెక్స్ట్, సైన్ థీటా a plus b whole square plus a minus b whole square. 2 of a square plus b square కదా. sin square theta plus cos square theta అంటే 1. 2 into 1, 2. ఆర్ఎస్ పడి sin square theta plus cos square theta 1 అని పెట్టేకండి. నెక్స్ట్, Grocer claims that he is selling sugar at 48 per kg, which costs him 50 rupees per kg. తన కాస్ట్ ప్రైస్ ఎంత అంట? 50. But he is giving 900 grams instead of 1000 grams. ఓకే, తనకి 1000 grams 50 rupees పడితే 1 gram 50/1000 rupees పడుతుంది. మరి 48 grams 48 into 50/1000 rupees పడుతుంది. అవునా? కానీ తను 1000 grams ఇస్తున్నా అని చెప్పి 900 grams ఇస్తున్నాడు. ఒక నిమిషం, 48 grams ఎందుకు తీసుకున్నాం అసలు? ఓకే, మరి 900 grams కి తనకి ఎంత కాస్ట్ పడుతుంది? 900 into 50/1000, 000 అంటే 45 rupees పడుతుంది. కానీ తను 48కి అమ్ముతున్నాడు. ఎంత ప్రాఫిట్? 3. దేనిపైన? 45 మీద ఇంటూ 100. 3 1s 3 15s. 15 6 కదా, 96. 6 పాయింట్ ఉండాలి. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డివిజిబుల్ బై 36? 9 చూస్తామే కదా, 16 20 కాదు, 5 4 3. 9 మల్టిపుల్ కావాలి, 3 మల్టిపుల్ కాదు. 9 తీసేసాం, కాదు. 15 + 3 18. నెక్స్ట్, అదంతా ఫార్ కడుగుతున్నారు. θ/360 into 2 into 22/7 into diameter 7 అంటే r 7/2. 7 7 2 2 క్యాన్సిల్. 1 పాయింట్ ఉందంటే 11 మల్టిపుల్ కావాలి మనకి. 11 మల్టిపుల్ ఉన్నాయిగా చాలానే. సరే సరే, యూనిట్ డిజిట్ చూడండి. 8 into 2 16 కదా, 6. అంటే డినామినేటర్ లో 6 ఉంది. 6 ఎప్పుడు వస్తుంది? ఇంటూ 6 అయినప్పుడే కదా. సో 6 అండ్ అవ్వాలి, 11 మల్టిపుల్ అవ్వాలి. 6.6. నెక్స్ట్, 21 months 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. 6000 into 21/12 ఇయర్స్ కన్వర్ట్ చేసుకుందాం. by 800. 12 months 12. 5 into 100. 100 cancel. 5 8 40. 40 into 21 840. 4th option. Next, A varies directly as B plus 18. A is equal to 108, B is equal to 36. Value of A when B is equal to 68.
అంటే A ఈజ్ ఈక్వల్ టు D ప్లస్ 18 అనమాట. సో D 68 అయితే జస్ట్ A ప్రపోర్షనల్ టు అంటే A1 by B1 plus 18 is equal to A2 by B2 plus 18 అని. అవునా? A1 108 by B1 36 plus 18 is equal to A2 మనకు కావాలి. B2 68 plus 18. 2 18s 2 9s 2 34s 2 9s అంటే 108 by 22 is equal to A2 by 43. 11 2s 11 9s. అప్రాక్సిమేట్ గా రావట్లేదా? జస్ట్ ఏ మినిట్. 36 plus 18 అంటమ్మా. 46 plus 8 54. 68 plus 10 78 plus 8 86. ఓకే 9 6 9 12s 6 1s 6 2s 86 into 2 8 into 2 160 2 6 12 172. పెద్ద నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అయిద్దాము. చిన్నవి అయితే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. నెక్స్ట్ కానికల్ టెంట్ హ్యాస్ a radius 7 meters. How many full bags of rice can be emptied? అంటే వాల్యూమ్ అడుగుతున్నారు. వాల్యూమ్ అంటే 11 మల్టిపులే కదా. 11 6 కాదు, 12 1 అవును, 13 1 కాదు, 6 5 కాదు. ఒక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ స్కోర్స్ ఇచ్చారు. టెస్ట్ 1 టెస్ట్ 2 టెస్ట్ 3. Who scored best on average? సో అన్నిటికీ యావరేజ్ చేస్తే ఎవరు బెస్ట్ అనుకున్నారు? డిసిఈబి. సో డికి సికి ఈకి బికి. డి చూడండి 93 76 101. 90 plus 70 160. 160 plus 100 260. 260 plus 9 269 plus 1 270. 270 by 3 అంటే 90. నెక్స్ట్ సి 90 plus 70 160 plus 30. 160 plus 70 230. 230 plus 18 248 249. అంటే యావరేజ్ బై 3 చేస్తున్నాం కాబట్టి టోటల్ ఎవరికి ఎక్కువ ఉందో వాడికి యావరేజ్ ఎక్కువ వస్తుంది కదా. సో టోటల్ చేస్తే సరిపోతుంది. 270 249 బెస్ట్ యావరేజ్ అన్నాడు. వీడు బి అమ్మా. నెక్స్ట్ బికి రండి. 80 90 170 plus 90. 170 plus 90 260 264. సో ఫార్ బి ఎక్కువ ఉన్నాడు. ఈ చూడండి 80 plus 90 170 170 plus 90 260 260 plus 11 271. ఈ 271 వచ్చింది అంటే ఈకి ఎక్కువ వస్తుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ A man drives his car 24 km 48 km per hour. Next 1.5 hours he drives at a speed of 80 km per hour. Find his average speed. Next, so average speed under total distance by total time. So 24 plus distance is equal to speed into time. 18 5 120. Okay. 15 by 10 into 80. So 18 5 120 by total time. ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. 24 by 48 అంటే 1/2 ప్లస్ ఇక్కడ టైం 1.5 అంటే 3/2. సో 144 by 4/2. 2 ones 2 ones 272. Second option. Next question. Sin A by 1 minus sin A is equal plus cos A by 1 plus sin A is equal to 4. Value of A అడుగుతున్నారు. Cos A కామన్ తీయండి. Cos A ఆఫ్ దాన్ని
LCM చేస్తే 1 plus sin A by 1 minus sin A by 1 plus sin A into 1 minus sin A, 1 minus cos square A. 1 minus cos square A అంటే sin square A. Now, cos A by sin square A into sin A పోతుంది కదా 2 cos A is equal to 4. 2 ones, 2 twos. అంటే cos A is equal to 2 sin square A. క్వాడ్రాటిక్ వస్తుందా? cos A ఈక్వల్ 2 sin square A వచ్చింది కదా, ఈ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏముంది? cos 90 ఎంత? 0. sin 90 ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వదు. 45 cos 45 1/√2, 2 into 1/2 అవ్వదు. 60 cos 60 1/2, sin 60 2 into 3/4. 2 ones 2 2 3/2 ఇది కూడా ఈక్వల్ అవ్వలేదు కదా. ఏం చేద్దాం? మళ్ళీ అదంతా తప్పు చేశానా? 2 cos A by sin square A is equal to 4. Cos A is equal to 2 sin square A. One plus sin A plus 1 minus sin A by 1 minus అబ్బా, భలే మంచి పని చేశాను నేను. మామూలు మంచి పని కాదు, దండం పెట్టండి నాకు. 1 minus sin A 1 plus sin A 1 minus sin square A which is cos square A. సో నేను ఒక స్టెప్ నుంచి ముందు స్టెప్ తెలియటం వల్ల ఆ 1 minus sin square A ప్లేస్ 1 minus cos square A రాసేసా. ఇక్కడ 1 minus sin square A వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? cos square A అవుతుంది. సో ఒక cos మిగులుతుంది. అంటే 2 by cos A is equal to 4. 2 ones 2 twos అంటే cos A is equal to 1/2 which means A is equal to 60 degrees. సో అంటే 1 minus sin square A లో cos square A పెట్టాలనే తొందరలో 1 minus sin square A లో ఉన్న sin square A లో cos square A పెట్టేసి 1 minus cos square A అని రాసా. మీరు అలా దయచేసి రాయకండి. నెక్స్ట్, డీలర్ పర్చేస్ వాషింగ్ మిషన్ ఫర్ 9,000, డిస్కౌంట్ 10%, గెయిన్స్ 10%, మార్క్ రూపాయస్ అడుగుతున్నారు. మనకేం తెలుసు? MP by cost price is equal to 110 by 90. 0 0 cancel. 9 ones 9,000. MP is equal to 11,000. సో అది వాళ్ళ 25 క్వశ్చన్స్. ఆవేశపడి మోసపోకండి. ఎంత తెలిస్తే అన్ని ఎక్కువ తప్పులు చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళకుండా ఈ స్టెప్ లో ఏం చేయాలనేది ఆలోచించండి. ఓకే, సో అది ఈ రోజు నేర్చుకునే లెసన్ మనం. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంగ్లీష్ క్వశ్చన్స్ తో వస్తాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.